నమో నారాయణ. అమ్మ ప్రపంచానికి స్వాగతం. ఆశ్రమంలో జరుగుతున్న అన్నపూర్ణ వ్రతం 3వ రోజు విశేషాలు మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. 3వ రోజు ఉత్సవ విగ్రహానికి మంచిగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాము. ఇది వచ్చేసి దేవి ఉపనిషత్తు చదువుతూ అమ్మవారికి గంగ తీర్థంతో అభిషేకం చేశామండి. అమ్మవారికి యొక్క విశేషమైన శక్తి రావాలంటే ఈ దేవి ఉపనిషత్తు చదువుతాం. అలాగే పాలు ఏంటంటే మనకు ఆరోగ్యవంతమైన జీవితం కావడం కోసం పాలతో అభిషేకిస్తూ అమ్మవారిని మేము రోగరహితులు అనుకుంటూ అభిషేకం చేసుకున్నాము. అలాగే తర్వాత దదితో చేస్తూ మాకు సంపద ఇవ్వు తల్లి అనుకుంటూ దదితో విశేష అభిషేకం చేసుకున్నాము. తర్వాత నెయ్యాభిషేకం అండి, అంటే ఆజ్యం, మాకు మంచి బుద్ధి అవన్నీ ఇవ్వు తల్లి అనుకుంటూ అభిషేకం చేసుకున్నాం. తర్వాత తేనె ఏంటంటే మనకి ధనం ఇస్తుంది కదా అమ్మవారు, లక్ష్మీదేవి కదా, అన్నపూర్ణం వారిని లక్ష్మీదేవి ధనమిమ్ము తల్లి అనుకుంటూ అభిషేకం చేసిన తర్వాత శర్కరతో అభిషేకం చేసుకున్నామండి. శర్కరతో చేస్తే పేరు ప్రతిష్టలు వస్తాయి అని చెప్పి ఉవాచండి. ఇవన్నీ కూడా గురువుగారి ద్వారా మేము తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు కూడా చెప్దామనిపించి చేశాను. తర్వాత అమ్మవారికి పసుపుతో అభిషేకం చేస్తామండి. ఆ పసుపులో అమ్మవారు చూసారు ఎలా మెరిసిపోతున్నారు. తర్వాత కుంకుమ పెడితే అమ్మవారు చూడండి మనందరిని అనుగ్రహించడానికి వచ్చిన లక్ష్మీదేవిలాగా గౌరీదేవులు ఎంత బాగున్నారో. ఆ యొక్క తల్లి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభం కలను కోరుకుంటూ నమో నారాయణ.